ఓకే సార్. ఓకే సార్. శర్మ గారు సార్. నాకు 500 మంది ఆనెస్ట్ హై క్వాలిఫైడ్ పీపుల్ కావాలండి. 1 సంవత్సరం నా కింద పనిచేయడానికి, నెలకు 5 లక్షల జీతం. కానీ ₹1 ఎక్కువ ఆశించకూడదు. పాసిబులా? 500 మంది నిజాయితీ పనులు కష్టం సార్. నెలకు 5 లక్షల జీతం అంటే కోట్లతో డీలింగ్ అయి ఉంటుంది. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు 5 లక్షలు ఆపలేవు సార్. శర్మ గారు, నాకు ఈ రాష్ట్రంలో ఎంటైర్ స్టేట్లో 500 మంది నిజాయితీ పరులు దొరకరా? అలా చెప్పడానికి మీకు సిగ్గా లేదా? ఎందుకు ఉండాలి సార్? ఎందుకు ఉండి ఎవరికి మెయిల్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది సార్. ఎవడో ఓనమాలు తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు త్యాగాలు చేయాలా సార్? దొరకరు సార్. సారీ, ఫ్రాంక్గా మాట్లాడండి. పర్లేదు, నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగాలు చేయమనలేదు కదండి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. ఒక్క నిమిషం సార్, ఇంకో విషయం. మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్. ప్రజలు నవ్వుతున్నారు. 60 ఏళ్ల నుంచి ప్రతి నాయకుడు చెప్తున్నది అదే సార్. జోక్ అయిపోయారు. మీ డ్రెస్సింగ్, మీరు మాట్లాడే విధానం, మోరోవర్ మీ నాన్నగారు అవినీతికి పరాకాష్ట. మీరు ఇలా మాట్లాడుతుంటే జోక్గా ఉంది సార్. ఐఎమ్ సారీ. ఎవరు శర్మ గారు నన్ను చూసినామంది? అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు 200 మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని 2000 మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను. వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్, చట్ట సవరణలు, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. గోల్ ఏంటంటే కేవలం 1 yearలో ఈ శాఖ ₹1,00,000 కోట్ల బ్లాక్ మనీని వెలికితీస్తుంది. అది నా టార్గెట్. మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీరు రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు, పేపర్లో చదువుతారు. నెక్స్ట్ ఫేజ్, ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ. ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు. సింపుల్, అంతే. వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతాడని మాత్రం అనుకోవద్దు. మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన 20,000 కోట్లు. ఈ డబ్బు నేను ఇమీడియట్గా పీపుల్స్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇది మన టార్గెట్ 80,000 కోట్లు. టైం వేస్ట్ చేయకుండా పనులు పడండి. ఇందుకోసం ఏసీబీని 2,000 మంది సిబ్బందితో స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖగా బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసులో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. సీఎం గారు, రేపటికల్లా 500 మంది హానెస్ట్ పీపుల్ రిక్రూట్ చేస్తాను. దొరకరన్నారు సార్. మీలాంటి వాళ్ళు కూడా దొరకరనుకున్నాం, కానీ దొరికారు కదా. నా 30 ఏళ్ల సర్వీసులో సంపాదించడం ఎంత అంటే కొడుకుల కొడుకుల మనవాళ్ళు కూడా కూర్చుని తిన్నా తరగనంత సంపాదించడం తప్ప ఒక్క పైసా వదులుకున్న సీఎం నేను చూడలేదు సార్. మీరు చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది. సార్, మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూ నీడ్ టు హ్యావ్ ఎ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ సార్. సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్. ఓకే, వన్ మోర్ థింగ్ సార్, మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్. అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్. ఎవరు? ధనంజయ్ గారు సార్. వి ట్రాక్ సమ్ ఫోన్ కాల్స్. నన్ను దన్ను నేను చేయొద్దు. తను ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది. సార్, ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్. దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు. ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి, ఆడి సంగతి తర్వాత. ఫస్ట్ ఆ 1,00,000 కోట్లు కలెక్ట్ చేసే వరకు, దాని తర్వాత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే వరకు. దెన్ ఐఎమ్ రెడీ టు డై. సార్, గుండె పిండిస్తావు, నిజంగా గుండె పిండిస్తావు. అమ్మ తిట్టినా పర్వాలేదు, నువ్వేం కమిట్మెంట్ ఇవ్వకపోయినా ఒక్క మత్తు పెట్టుకో. పండగ చేసుకో. మళ్ళీ పిండాడు. ఛాన్స్ ఇచ్చిన అడ్వాంటేజ్ తీసుకోడు.